ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వివేకానంద హత్య ఒప్పుకున్న టాప్ మంత్రి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నికల వేళ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు సంచలనంగా మారింది. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేక హత్య కేసుకు కారణమని సీఎం జగన్ నిందితులను కాపాడడమే కాకుండా వారిని టికెట్లు ఇస్తున్నారంటూ జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు వర్షం గుప్పించారు. ఈ క్రమంలో వైఎస్ వివేకానంద హత్యపై అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పులివెందులో వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, నేనేంటో, నా మనస్తత్వం ఏమిటో ప్రజలందరికీ తెలుసునని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో 3 ఏళ్లుగా ప్రతిపక్షాలు తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. అలాగే ఆయన ఇప్పటికీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల మధ్యనే ఉన్నానని తెలిపారు. వీరు ఎన్నికల కుట్రలను చేసినా తాను ప్రజల్లోనే ఉంటానని అవినాష్ రెడ్డి చెప్పారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కడప నుంచి అవినాష్ రెడ్డి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున షర్మిల కూడా బరిలోకి దిగడం గమనార్హం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.